అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ రోజు చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళు ఆశీర్వాదంగా చేసే సాంప్రదాయం. భోగి పండ్లలో పువ్వులు, నాణ్యాలు, భోగి పండ్లు, చిల్లర, కొన్ని చోట్ల బెల్లం, పప్పు వీటన్నిటినీ పిల్లల తల మీద మెల్లగా పోస్తారు. భోగి పండుగ పోయడం అంటే కేవలం పండ్లు పోయడం మాత్రమే కాదు. దీని అర్థం పిల్లలకి మంచి ఆరోగ్యం రావాలి, దీర్ఘాయుషు కలగాలి, ఐశ్వర్యం పెరగాలి, చెడు దృష్టి, చెడు శక్తులు దూరం కావాలి, పిల్లల జీవితం తీపిగా పండగలాగా ఉండాలి. అందుకే పండ్లు, చెరుకు లాంటి తీపి వస్తువులు ఉపయోగిస్తారు. మేమైతే ఇక్కడ మెలోడీ చాక్లెట్స్. భోగి పాత దాన్ని వదిలి కొత్త దాన్ని స్వీకరించడం. పిల్లలు కొత్త జీవితం, కొత్త ఆశలు. అందుకే భోగి రోజు పిల్లల మీద భోగి పళ్ళు పోయడం చాలా శుభంగా భావిస్తారు. భోగి పళ్ళు పోయడం అంటే పిల్లల మీద పళ్ళు పోయడం మాత్రమే కాదు, మన ప్రేమను, ఆశీర్వాదాన్ని పోయడం. పండులాగా పండాలి, తీపిలాగా ఉండాలి, జీవితం పండగలాగా సాగాలి అనే మన పెద్దలు మనసు ఈ సాంప్రదాయం. భోగి పండ్లు పోయడం అంటే పిల్లల మీద పండ్లు పోయడం కాదు, మన హృదయాల్లోని ప్రేమను వాళ్ళ జీవితాలపై చల్లడం. ఆ చిన్న తలలపై పండ్లు పడుతుంటే మన పెద్దల కళ్ళల్లో కనిపించే ఆశ, ప్రార్థన, భవిష్యత్తుపై నమ్మకం. పండులాగా పండాలి, తీపిలాగా ఉండాలి, దైవదయతో జీవితం పండగలాగా సాగాలి అని ఆశీర్వాదం. థ్యాంక్ యూ.